మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అన్నవరం రత్నగిరి కొండపై వేంచేసి ఉన్న స్వయంభూగా వెలిసిన వీర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయం అని చెప్పు. ఎందుకంటే సుమారుగా 2 లక్షలకు పైగా లక్షలాది మంది అయితే మాత్రం 11 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అయితే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహించారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఆలయంపై ఈరోజు వేల సంఖ్యలో వ్రతాలు నిర్వహించుకోగా వేలాది మంది భక్తులు అయితే మాత్రం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అయితే మాత్రం లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుమారుగా 11 కిలోమీటర్ల మేర రాళ్ల రహదారిపై అయితే మాత్రం గోవింద నామస్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో అయితే భక్తులు తన్మయత్వంతో గోవింద గోవింద అంటే అయితే మాత్రం గిరి ప్రదక్షిణ 11 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం ఎవరైతే దాతలు ఉన్నారో వారైతే మాత్రం వాటర్ ప్యాకెట్లను మజ్జిగ ప్యాకెట్లను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ప్రసాదాలని కూడా ఎక్కడికక్కడ అయితే మాత్రం భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడంలో ప్రధానంగా ఈ కొండ చుట్టూ రత్నగిరి కొండపై వేంచేసి ఉన్న స్వయంభూగా వెలిసిన సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ కూడా ఈ రహదారి చుట్టూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏడాది కూడా ఈ గిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కోరిన కోరికలు తెచ్చే భక్తుల పాట కొంగు బంగారంగా అయితే మాత్రం ఈ రత్నగిరి కొండపై ఉన్న సత్యనారాయణ స్వామి విరాజిల్లుతున్నాడు. జై సత్యదేవ. ఈరోజు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ ఆలయ అధికారులు అంతా బాగా చేశారు. కాకపోతే మార్గ మధ్యలో కొంచెం రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉండడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంది. వచ్చే సంవత్సరం మా యొక్క వినతి ఏంటంటే ఆ మార్గ మధ్యలో ఎక్కడైతే కొండరాళ్ళు ఉన్నాయో ఆ ప్రదేశంలో కొంచెం గడ్డి అది వేస్తే భక్తులకి అసౌకర్యంగా ఉండదు. తర్వాత గిరి ప్రదక్షిణ ఇప్పుడు అంతా చేసుకుని అందరూ వెళ్ళిపోతున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు హారతులు అన్నది వెంటనే ఇస్తే భక్తులు కూడా అది కూడా చూసి వెళ్తారు. కానీ ఇప్పుడు ఆలయ అధికారులు 6 గంటలకనే అనౌన్స్ చేశారు. 6 గంటలకనే అనౌన్స్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం 5 అయింది. అందువల్ల భక్తులు అంతా అలసిపోవడం వల్ల 1 గంట వెయిట్ చేయలేక అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. దీనివల్ల హారతిలో చూసే భాగ్యం భక్తులు కలగట్లేదు. కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే ఆ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత అంటే 2 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ 3 అవర్స్లో మేము గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నాం. 5-5:15 కల్లా హారతులు ఇచ్చేస్తే కూడా ఈ హారతులు కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో చూసుకొని దేవుడి యొక్క కృపకి పాత్రులు అవుతారు. ఓకే, పోలీసులు ఆలయాధికారులు అంతా బాగానే చేశారు. కాకపోతే మార్గ మధ్యలో చిన్న చిన్న ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి. అంటే మన కొండ రాళ్ళు రప్పలు ఉండడం వల్ల కొంచెం భక్తులు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల నెక్స్ట్ సంవత్సరం మాత్రం ఆలయాధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని గడ్డి కొంచెం అది వేస్తే కొంచెం భక్తులకి వయసు ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు దేవుణ్ణి తలుచుకుని జాగ్రత్తగా చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు భక్తులకి చాలా పబ్లిక్ రష్ ఎక్కువైపోతుందండి. కాకపోతే కొంత కంట్రోల్ జనాలు ఎక్కువైనారు కాబట్టి కొద్దిగా సౌకర్యాలు తక్కువ ఉందనిపిస్తుంది. కాకపోతే చాలా పబ్లిక్ వచ్చారు సార్. పోయినసారి కన్నా ఎక్కువ కనబడుతుంది మాకు చూసిన కాడికి. మేము రాబట్టి 3 years ఇక్కడికి కొద్దిగా క్రౌడ్ కనిపిస్తుంది. అంతేనండి, అంత సౌకర్యం మంచిగానే ఉన్నామండి. చిన్న చిన్న పిక్కరాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ పర్వాలేదు. మా తారు రోడ్డు కానీ అంటే నడవడానికి ఈ రోడ్డే బాగుంటుంది అనుకూలంగా. కాకపోతే చిన్న చిన్న పిక్కలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. పర్లేదు, బాగానే ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు పర్లేదు బాగా. దారికడకి ప్రతి కిలోమీటర్కి ఒక్కొక్క స్టాల్ పెట్టి బాగానే ఏర్పాట్లు. ఎక్కడికాడ మంచినీళ్ళు గట్రా సదుపాయం. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ గిరి ప్రతిష్ట చాలా ఉత్సవంగా జరిగింది. భారీ స్థాయిలో కూడా జనం తరలి వచ్చారు. ఎప్పుడు చూడలేని విధంగా ఈ సంవత్సరం బాగా ఘనంగా జరిగింది. ఎప్పుడు ఇంతకన్నా బాగా జరగాలని ఇక్కడ సత్యనారాయణ సేవా సంఘం అందరినీ కూడా మరి కోరుకుంటున్నాం. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో 11 కిలోమీటర్ల మేర ఆలయ అధికారులు అయితే మాత్రం
అలాగే దాతలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలు చేసినప్పటికీ రహదారి మార్గం సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని కొంత కొండరాళ్ళు ఎక్కడైతే కొండరాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అయితే మాత్రం ఆ దారి పొడవునా కూడా సుమారు 8 కిలోమీటర్ల దారి పొడవునా కూడా ఉండడంతో కాస్త ఇబ్బందులకు గురయ్యమని అయితే మాత్రం భక్తులు ఆవేదన చెందుతున్నారు. అలాగే అక్కడ గడ్డినైతే వేయగలిగితే మాత్రం కొంచెం రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం ఉంటుందని ఆ భక్తులు చెప్తున్నారు. అలాగే అధికారులు అయితే మాత్రం భద్రత దృష్ట్యా అన్ని ఏర్పాట్లను అయితే మాత్రం చక్కగానే చేశారు. అలాగే భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని అయితే మాత్రం సో అనంతరం సత్యనారాయణ స్వామిని అయితే దర్శనం చేసుకున్నారు. ఈరోజు అన్నవరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గిరి ప్రదక్షిణ చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరిగినాయి. దారిని వెళ్ళేటువంటి భక్తులకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాటర్ ప్యాకెట్లు కానీ లేదంటే పులిహార ప్యాకెట్లు కానీ కొన్ని దగ్గరైతే స్పెషల్గా బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఈ భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ ప్రదర్శన అనేది సజావుగా సాగుతుంది. సో నేను మళ్ళీ రావాలి, ఇంకో తర్వాత సంవత్సరాలు కూడా ఇలాగే ఏర్పాట్లు చేయాలని ఈ స్వామివారి తాలూకా ఉన్న మండలిని అక్కడ ఉన్న వాలంటీర్స్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గిరి ప్రదక్షిణగా ఈ సంవత్సరాల నుంచి వస్తున్నామండి. కానీ ఇక్కడ మనిషికి 30 వాటర్ బ్యాగులు ప్లాన్ చేసుకున్నారు తప్ప నడిచే రోడ్డు ఎలా ఉంటుందో ఎవరికి ట్రస్ట్ మెంబర్లు కానీ ఈవో కానీ కనీసం వాళ్ళు 1 కిలోమీటర్ నడిచి బెండపూడి కాలం నడిచి చూస్తే ఏర్పాటు ఎలా చేయాలో తెలిసేది. అయితే గతంలో సత్యనారాయణ స్వామి ఈ రత్నగిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో కొండ చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం చేపట్టేవారు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలగడంతో ఇప్పుడున్న ఈవో రామచంద్ర మోహన్ గారు అయితే మాత్రం దాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది దృష్ట్యా ఈ ఏడాది అయితే మాత్రం మధ్యాహ్నం చేపట్టారు. అయితే ఈ మధ్యాహ్న కార్యక్రమం ఏ విధంగా ఉంటున్నది ఎంతోమంది అపోహలు పడినప్పటికీ కూడా దీనికి లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం వాతావరణం అనుకూలించడంతో 11 కిలోమీటర్ల మేర ఆ గోవింద నామస్మరణ చెప్పుకుంటూ అయితే మాత్రం లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం ఈ రత్నగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేసి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.